సారీ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఇద్దరు కలిసి ఆడుతున్న మైండ్ గేమా అనేటువంటిది రవీంద్రరావు గారు అంటారు. రెండోది మరో పక్కన మాకేం అవసరం లేదు, అసలు బీఆర్ఎస్తో పనే లేదు అని బీజేపీ అంటుంది. కానీ బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్యలు హరీష్ రావు ఉద్యమకారుడని కామెంట్ చేయడం అనేటువంటిది, మరో పక్కన బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతున్నటువంటి వార్తలు ప్రధానంగా పదే పదే ముందుకు వస్తున్నాయి. దీన్ని పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలనా? బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావుని ఇంతకుముందు స్టేట్మెంట్స్ ఏ రకంగా ఉండేవి, నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా ఉంది. హరీష్ రావు గారు ప్రజానాయకుడు, మంచి నాయకుడు, ఆయన వస్తే ఆహ్వానిస్తాము, కానీ ఆయన రిజైన్ చేసి రావాలని ఓ చిన్న రైడర్ పెట్టారు. ఎందుకు ఆ రకంగా మాట్లాడారు అంటే, అసలు మన హరీష్ రావు గారు ఆయనే స్వయంగా బండి సంజయ్ గారితో మాట్లాడారా, లేకపోతే బండి సంజయ్ గారి ద్వారా కేసీఆర్ గారు బండి సంజయ్ గారిని కలిసి ఆ రకంగా మాట్లాడమని హరీష్ రావు గారికి చెప్పారా? ఈ రెండు విషయాలు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ బహిరంగంగా మాట్లాడారు. బండి సంజయ్ గారు మాట్లాడిన తాటికంత అక్షరాల్లో మొత్తం ప్రెస్లోను, మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చింది. దాని గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఇంకోళ్ళు కలిసి ఎవరినో ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది నెంబర్ 1 హరీష్ రావు గారు. నేను అడగలేదు, నేను కలవలేదు, నేను బీజేపీలో కలిస్తే సమస్య లేదని వారు ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఎలక్ట్రానిక్ మీడియాలో చూడలేదు, ప్రింట్ మీడియా చెప్పా కదా నేను ఎప్పుడు పార్టీ మారినా అట్లా అనవసరమైన వార్తలు అదేమొస్తుందో రాని, అది వారు చెప్పాలా. వారి తరపున బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు వర్కింగ్ అధ్యక్షుడు ఇద్దరు స్టేట్మెంట్లు ఇవ్వాలి. అవి లేకుండా మీరు మాలో చర్చలు పెడితే దీని ద్వారా ఏ రకమైనటువంటి వాస్తవం ప్రజల దగ్గర పోదు. నాకు డౌట్గా ఏముందంటే, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్న సందర్భంగా దీన్ని ఆపు చేయడానికి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కలిసి మన పార్టీని బీజేపీతో కలిపేస్తే మనకి ఈ రకంగా పోకుండా ఉంటారనేటటువంటి ఏమన్నా ప్రణాళికను తయారు చేసి దానికి హరీష్ రావు గారిని రాయబారం పంపారేమో అని నేను అనుకుంటున్నాను. శ్రీకృష్ణ రాయబారం లాగా శ్రీకృష్ణుడు గొప్పవాడే కానీ రాయబారానికి వచ్చింది కాబట్టి అన్నయ్య ఆ రోజు చెప్పినట్టుగా ఇప్పుడు హరీష్ రావు గారు గొప్ప వ్యక్తి, ఆయన మంచి ప్రజానాయకుడు, ఆయన మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు, ఆయన కాంగ్రెస్ బీజేపీలోకి వస్తే మేము చేర్చుకుంటాము, ఒకటి చిన్న ఇదేంటంటే రిజైన్ చేసి వచ్చి చేర్చుకుంటాము అని చెప్పాడు. అంటే ఒక్క హరీష్ రావు గారే బీజేపీలోకి వస్తున్నాడా, అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో కలుపుతున్నాడు అనే దాని మీద కూడా మనకి చాలా అనుమానాలు ఉన్నాయి. దాని మీద క్లారిఫికేషన్ చేయాల్సింది బండి సంజయ్ గారు చెప్పాలా, దాని తర్వాత హరీష్ రావు గారు చెప్పాలా, కేటీఆర్ గారు చెప్పాలా, కేసీఆర్ గారు చెప్పాలా. రైట్. గౌరీ గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే